ఒకప్పుడు భారతదేశంలో గత 4 దశాబ్దాలుగా జరుగుతూ వచ్చింది. 4 దశాబ్దాలు ఏంటి, 7 దశాబ్దాలను స్వతంత్రం వచ్చిన తర్వాత క్రమంగా అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేది. ఉమ్మడి కుటుంబాల నుంచి వ్యక్తి కుటుంబాలు వచ్చాక ఇంటికి ఒక్కళ్ళు చాలు లేదా ఇద్దరు చాలు, అబ్బాయిలే కావాలంటూ అమ్మాయిలు కడుపులో ఉన్నారని తెలియగానే అంటే ఈ టెక్నాలజీ వచ్చాక జరిగిన తప్పు. అంతకుముందు ఎవరిని కన్నా తప్పలేదు. కానీ టెక్నాలజీ వచ్చాక కడుపులో ఉన్న వాళ్ళు ఎవరు ఆడా మగ అనేది తెలియడం ప్రారంభం కాగానే ఉసురు తీసినటువంటి పరిస్థితి. కడుపులోని అబార్షన్లు చేయించుకోవడమా, లేకపోతే పుట్టిన తర్వాతన చంపినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. దానివలన క్రమంగా మహిళల సంఖ్య తగ్గుముఖం పడుతూ 100కి 840 అంటే 1000 మంది అబ్బాయిలు ఉంటే 840 మంది అమ్మాయిలే ఉన్నారు, 850 మంది అమ్మాయిలే ఉన్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ప్రజా చైతన్యం వచ్చిన తర్వాత ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లో ముందుండి కుటుంబాన్ని పోషించేవాళ్ళుగా కూడా స్థిరపడుతున్నటువంటి వేళ కీలకమైనటువంటి అంశం. రాష్ట్రాల వారీగా చూస్తే ప్రతి 100 మంది పురుష ఓటర్లకి మహిళా ఓటర్ల పరంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు 12 రాష్ట్రాల్లో ఓటర్ల పరంగా చూసుకుంటే పురుషుల కంటే మహిళలు అధికమయ్యారు. అందులో మేఘాలయ, మణిపూర్, గోవాల్లో అయితే 100 మంది మగవాళ్ళకి 108 మంది మహిళలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చేప్పటికి 100 మంది మగవాళ్ళకి 103 మంది మహిళలు ఉన్నారు. గుజరాత్, ఢిల్లీలో మాత్రం ఇప్పటికీ ఆ దరిద్రం అట్లాగే ఉంది. మహిళల సంఖ్య తక్కువగా ఉంది. 100 మంది మగవాళ్ళకి 84 మంది మహిళలే ఉన్నారు. దేశవ్యాప్తంగా సగటు కూడా 100కి 95 మంది, 100 మంది అబ్బాయిలకి 95 మంది మహిళలే ఉన్నారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్, కేరళ, గోవా, మణిపూర్, మేఘాలయ, తమిళనాడు, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, బీహార్, నాగాల్యాండ్, ఈ 11 రాష్ట్రాలు ఉన్నాయి. అదే సందర్భంలో ఒరిస్సా, అస్సోం, ఛత్తీస్గఢ్, సిక్కిం, తెలంగాణ వచ్చేటప్పటికి సమానంగా ఉన్నారు. ఆడవాళ్ళు ఎంతమందో మగవాళ్ళు అంతేమంది ఉన్నారు. ఓటర్ల పరంగా ఈ లెక్కలన్నీ కూడా జనాభా కాదు, దాదాపుగా అదే దీంట్లో ఉంటుంది. కర్ణాటక, పశ్చిమ బెంగాల్లో 99 ఉంటే, త్రిపురలో 98, ఉత్తరాఖండ్లో 97, రాజస్థాన్లో 90, కాశ్మీర్లో 89, పంజాబ్, ఉత్తరప్రదేశ్లో 89, మధ్యప్రదేశ్లో 88, మహారాష్ట్రలో 86, గుజరాత్లో 84, హర్యానాలో 84, ఢిల్లీలో 84 ఉన్నారు.